హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పేరుకుపోయినటువంటి వేల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపా ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్ల భవిష్యత్తు ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మలుపులో ఉంది. అదే ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల విషయంలో ఉద్యోగ సంఘాలు ఇప్పుడు తమ స్వరాన్ని మరింత పెంచాయి. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి తరుణంలో ఈ బకాయిల చెల్లింపులకు ఖచ్చితంగా నిధులు కేటాయించాలని, ఇది ఉద్యోగుల హక్కు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అత్యంత స్పష్టంగా అయితే డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో అహర్నిశలు శ్రమించే ఉద్యోగుల కష్టార్జితం పెండింగ్‌లో ఉండటం వల్ల వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, దీనిని ప్రభుత్వం గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని సంఘం ప్రతినిధులు నొక్కి చెబుతున్నారు. మొట్టమొదటి డిమాండ్‌గా కొత్త వేతన సవరణ అంటే 12వ పీఆర్‌సీ నియామకాన్ని తక్షణమే ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి జరగాల్సిన వేతన సవరణ అనేది ఉద్యోగుల జీవన ప్రమాణాలను మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉంచడానికి చాలా అవసరం. కేవలం కమిషన్ వేయటమే కాకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నుండి తక్షణ ఉపశమనం కలిగించడానికి మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటిస్తూ దానికి కావాల్సిన నిధులను రాబోయే బడ్జెట్‌లో తప్పనిసరిగా చూపాలి అని వారు కోరుతున్నారు. మరి దీనివల్ల కమిషన్ తన నివేదిక ఇచ్చేలోపు ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు కొంతవరకైనా మెరుగుపడతాయి. అంతేకాకుండా గత కొంతకాలంగా మంజూరు కాకుండా నిలిచిపోయినటువంటి 4 విడతలకు కరువు భత్యం మరియు పేరుకుపోయిన సరెండర్ లీవ్‌ల నగదు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే విడుదల చేయాలి. డీఏ అనేది ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించే అంశం కాబట్టి దానిని సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగి అసలు వేతనం విలువ తగ్గిపోతుంది. మరి అలాగే సిపిఎస్ లేదా జీపీఎస్ విధానాలపై ఉన్న వివాదాలను సమీక్షించి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపుతామని అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పుడు నెరవేర్చాలి అని వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోన ఈ యొక్క అన్ని అంశాలపై ఒక స్పష్టమైన కాలపరిమితితో కూడిన రోడ్ మ్యాప్ ప్రకటించాలని, అప్పుడే ఉద్యోగుల్లో నమ్మకం కలుగుతుందని వారు వివరిస్తూ ఉన్నారు. ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇవన్నీ కోట్ల రూపాయలను నగదు రూపంలో ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి అసాధ్యమైతే దానికి ప్రత్యామ్నాయంగా అంటే ఎంతైతే అమౌంట్ రావాలనో ఆ బాకీకి భూమి అనే వినూత్న ప్రతిపాదన కూడా సంఘం ముందుకు తెచ్చింది. నగదుకు బదులుగా ఉద్యోగులకు విలువైన నివాస స్థలాలను కేటాయించే విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధాన ప్రకటన చేయాలనైతే వారు కోరుతూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి తక్షణ నగదు భారం అనేది భారీగా తగ్గుతుంది మరియు ఉద్యోగులకు ఒక శాశ్వత ఆస్తి కూడా తగ్గుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ ప్రతిపాదనను ఇప్పటికే రండి టీ తాగుతూ మాట్లాడుదాం అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల వద్దకు తీసుకెళ్లి వారి మద్దతును కూడా కూడగట్టింది. ప్రస్తుతం విజయవాడ వేదికగా వినిపిస్తున్న ఈ గళం యావత్ రాష్ట్ర ఉద్యోగ వర్గాల్లో ఒక సంచలనంగా అయితే మారింది. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు చట్టబద్ధంగా సంక్రమించినటువంటి ఆర్థిక ప్రయోజనాల బకాయిలు ఇప్పుడు దాదాపు 35,000 కోట్ల రూపాయలకు చేరడం అనేది అత్యంత ఆందోళనకరమైన విషయం. దీనికి తోడు కొత్తగా రావాల్సిన వేతన సవరణ, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్‌లు అన్నీ కలిపితే ఆ మొత్తం మరికొన్ని వేల కోట్లకు చేరుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి కష్టతరమని తెలిసినందువల్లే ఉద్యోగుల సంఘం బాధ్యతాయుతంగా
భూమి కేటాయింపు ప్రతిపాదనను నివేదించింది. కానీ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక మరియు నిర్దిష్టమైనటువంటి స్పందన రాకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆవేదన మరియు అసంతృప్తి నెలకొంది. మరోవైపు ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేయాలని చూస్తున్నటువంటి కొన్ని భజన సంఘాలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా విమర్శించింది. చర్చలు అయిపోయాయని, వరాలు కురిశాయని ఆ సంఘాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, క్షేత్రస్థాయిలో ఉద్యోగికి ఇంకా ఒక్క రూపాయి కూడా అందలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితిని తొలగించడానికి భజనతో కాదు, బాధ్యతతో, పార్టీలతో కాదు, ప్రభుత్వంతో అనే తమ మూల సూత్రాల ప్రకారం సంఘం నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. రాబోయే ఫిబ్రవరి 14వ తేదీన ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయిల కోసం స్పష్టమైన కేటాయింపులు ఉండాలని, లేదా భూమి కేటాయింపుపై విధాన ప్రకటన ఉండాలని వారు గట్టిగా కోరుతున్నారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలనేది ఉద్యోగుల చిరకాల స్వప్నం. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే దీనిపై ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రస్తుత అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను ఇకపై సాగదీయకుండా ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లోనే దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఎందుకంటే సామాజిక భద్రత అనేది ప్రతి ఉద్యోగి హక్కు. అది లేకపోతే వారి పదవి విరమణ జీవితం అంధకారంలో పడిపోయే అవకాశం ప్రమాదము ఉంది. కాబట్టి ఈ డిమాండ్లను కేవలం వినతి పత్రాలకే పరిమితం చేయకుండా సంఘం ఒక భారీ కార్యాచరణను అయితే రూపొందించి ఫిబ్రవరి 11వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంఘం ప్రతినిధి బృందం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారిని మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలిసి తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందజేసింది. మరి సమస్య తీవ్రతను ప్రతి ప్రజా ప్రతినిధికి అర్థం అయ్యేలాగా చెప్పడానికి రాష్ట్రంలో 175 మంది శాసనసభలను మరియు 58 మంది శాసన మండలి సభ్యులను నేరుగా కలవాలని వారైతే నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు జిల్లా శాఖల ప్రతినిధులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి స్థానిక పౌర సమాజంలో అద్భుతమైనటువంటి అంతర్భాగమైనటువంటి ఉద్యోగుల పక్షాన అసెంబ్లీలో గళం విప్పాలి అని అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వారు గుర్తు చేస్తున్నారు. ఒక సంవత్సరంలోగా సమస్యల పరిష్కారం చూపిస్తామని చెప్పిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, ఆ దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలి అని వారైతే పట్టుబడుతున్నారు. సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రక్రియలో పారదర్శకత వస్తుందనైతే వారు భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం అనేది ఉద్యోగుల జీవితాల్లో ఒక కొత్త ఆశను చిగురింపజేయాలని, వారి కష్టార్జితం వారికి సకాలంలో అందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని సంఘం నేతలైతే స్పష్టం చేస్తున్నారు. మరి ఈ పోరాటం కేవలం బకాయిల కోసమే కాదు, ఉద్యోగి ఆత్మగౌరవం కోసం మరియు వారి హక్కుల రక్షణ కోసం అని అయితే వారు చాటి చెబుతూ ఉన్నారు.